దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, ఈ సమయంలో మరొకసారి మనమందరము కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని ధ్యానించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించవలసిన అంశము శోధనలను జయించుట, శోధనలను ఎదుర్కొనుట. ఏ రీతిగా శోధనలను ఎదుర్కొని శోధనలో పడిపోకుండా నిత్యము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా జీవించాలో ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలను ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా శోధనలు జయించాడు, రానున్న కాలంలో మనము ఏ రీతిగా శోధనలు జయించగలుగుతాం, మనము ఏ రీతిగా శోధనలు జయించి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ జీవించగలుగుతామో ఈ సమయంలో మన ముందుంచబడిన పాఠ్యభాగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మనము ధ్యానం చేస్తున్న ఈ ఆరాధనలో మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో, ప్రభు ఆలకిస్తున్నాడన్న విశ్వాసంతో, ప్రభు గమనిస్తున్నాడన్న భయము, భక్తితో మనం ఈ ఆరాధనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుదాం. వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలను, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను మనకు బోధించమని, అంశంలో ఉంటున్న అనేకమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలని ప్రార్థనా పూర్వకంగా మనం ఈ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. శోధనలను జయించుట, శోధనలను ఎదుర్కొనుట. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అనేకులకు శోధనలు వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. సంసోనుకు శోధనలు వచ్చి శోధనలో పడిపోయాడు. దావీదు మహారాజు, దేవుని చేత విస్తారంగా ఆశీర్వదించబడిన దావీదు మహారాజు శోధనలో పడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏదేను తోటలో చూసినట్టయితే అవ్వ, ఆదాము దేవుని మాట వినకుండా శోధనలో పడిపోయినట్టుగా, శోధన జయించకుండా ఏదేను తోటలో నుంచి గెంటివేయబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. శోధనలను జయించినట్టయితే, శోధనలను తట్టుకొని విశ్వాసంలో జీవించినట్టయితే, శోధనలను తట్టుకొని దేవుని బిడ్డలుగా లోకంలో మనం బ్రతికినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుని కృపలో మనము అత్యధికంగా ఎదుగుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. మరి అలాంటి శోధనలను మనం ఏ రీతిగా జయించాలో, శోధనలను ఏ రీతిగా ఎదుర్కోవాలో ఈ దినం మనం చదువుకున్న పాఠ్య భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు ధ్యానం చేయకముందు శోధన గురించి ఇంకొన్ని విషయాలు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, శోధన సహించువాడు ధన్యుడు, శోధనలను సహించేవాడు ధన్యుడు. శోధనలను జయించాలి. నేత్రాశను, జీవపు డంబాన్ని, శరీర కోరికలను జయిస్తూ ప్రభు బిడ్డలుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా, యేసయ్య రక్తంలో కడగబడిన వారిగా భూలోకంలో జీవించడానికి ప్రయత్నం ఉండవలసి ఉంది. ఎందుకు అంటే మనము లోకంలో మానవులం కాబట్టి సాతానుడు నిత్యము మనల్ని పడగొట్టడానికి, సాతానుడు నిత్యము తన వలయంలోకి మనల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాతాను ఉచ్చులో పడిపోకుండా, సాతాను వలయంలో పడిపోకుండా, సాతాను వేసే అగ్ని బాణాలకు చిక్కకుండా, దురాత్మ సమూహాలతో మనము పోట్లాడాలి అంటే, దురాత్మ సమూహాలతో మనం పోరాడి గెలవాలి అంటే మనము మన యొక్క పునాది యేసు అనే బండ మీద స్థిరంగా ఉండాలి. యేసు అనే బండ మీద స్థిరంగా ఉన్నప్పుడే మనము శోధనలను జయిస్తూ ఉంటాం. యాకోబు అదే మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందాలి అంటే
యుగా యుగాలు ప్రభుతో ఆరాధించే ఆ పరిశుద్ధ పట్టణంలో మనం స్థానం పొందాలి అంటే ఈ లోకంలో మనం శోధనలు జయించాలి. ఈ లోకంలో మనకు దినదినము ఎదురయ్యే ప్రతి శోధన, అది ఏదైనా కావచ్చు, ధనాపేక్షనే కావచ్చు, విగ్రహారాధనే కావచ్చు, నేత్రాశనే కావచ్చు, శరీర కోరికలే కావచ్చు, జీవపు డబ్బమే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మరి అలాంటి విచ్చలవిడి పాపపు అలవాట్లలో నుంచి మనం బయటికి వచ్చి శోధనలను జయించినట్టయితే ప్రభు అంత్యదినమందు మనల్ని నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచి జీవ కిరీటాన్ని ధరింపజేయాలని ఆశపడుతున్నట్టుగా యాకోబు పత్రికలో మనం చూస్తుంటున్నాం. శోధనలు జయించాలి, శోధనలను తట్టుకొని మనం బ్రతకాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించెదరు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ జయించలేని శోధన అనేది ఉండదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ శోధనలను జయిస్తూ ఉంటారు, లోకాన్ని జయిస్తూ ఉంటారు. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి వారు, ప్రార్థనలో ఎదుగుతున్న ప్రతి వారు, వాక్యంలో ఎదుగుతున్న ప్రతి వారు, వాక్యంలో జీవిస్తున్న ప్రతి వారు శోధనలను జయిస్తారంట, లోకాన్ని జయిస్తారంట. అందుకే మన మనస్సు పైన వాటి మీద ఉండాలి. భూలోక సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే మనం పడిపోతూ ఉంటాం. శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మీయమైన క్రియలను మనము పాటించాలి. ఆత్మీయమైన క్రియలను జరిగించే వారిగా మనం జీవించే బదులమై ఉన్నాము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించెదరు. లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. లోకాన్ని జయించే విజయం యొక్క సీక్రెట్ ఏంటిది అంటే, యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. లోకాన్ని జయించే సీక్రెట్ ఏంటిదంటే విశ్వాసము, ప్రభువునందు విశ్వాసము, యేసుక్రీస్తు మీద విశ్వాసము, తండ్రి అయిన దేవుని మీద విశ్వాసము, పరిశుద్ధాత్మ దేవుని మీద విశ్వాసము. ఈ విపత్తులో నుంచి, ఈ శోధనలో నుంచి దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటాడని విశ్వాసము ద్వారా మనము శోధనలను జయించగలుగుతూ ఉంటాం. మరి విశ్వాసము ఏ రీతిగా సంపాదించుకోవాలి, విశ్వాసము ఏ రీతిగా పెంచుకోవాలి? అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుంచి 13 అధ్యాయాల వరకు ఈ విషయాలను అక్కడ రాస్తూ ఉంటున్నాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వింట ద్వారానే విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ప్రకటించాలి, వాక్యం బోధించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగాలి అంటే వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరలోకం వైపు చూస్తూ జీవించాలి. పరలోక సంబంధమైన వాటి మీదనే మన మనస్సు ఉంచి భూలోక సంబంధమైన వాటి అన్నిటినీ విడిచిపెట్టి జీవించే వారిగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి దిగివచ్చి మానవుడిగా మనవలే జీవించి ఏ పాపం అంటకుండా శోధించబడినను ఆ శోధనలను జయించి పాపము నుంచి దూరంగా పారిపోయి పాపము లేనివాడిగా, పాపము చెయ్యని వాడిగా భూలోకంలో జీవించినట్టుగా హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తూ ఉంటున్నాడు. ఈ కొన్ని విషయాలతో మన ముందుంచబడిన శోధనలను మనం ఏ రీతిగా జయించాలి, లోకంలో మానవుడిగా జీవిస్తున్నప్పుడు, విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు, దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు,
ఈ విలాసవంతమైన భోగ భాగ్యాలతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టి ఇరుకైన మార్గంలో ఏ రీతిగా ప్రయాణించాలి, యేసు అనే మార్గంలో ఏ రీతిగా ప్రయాణించాలి, యేసు అనే సత్యంలో ఏ రీతిగా జీవించాలి, యేసు అనే జీవంలోనే ఏ రీతిగా బ్రతకాలో మనము మన ముందుంచబడిన పాఠ్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ మనము యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకొని రానున్న కాలంలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఏ సమయము ఏ సందర్భం అంటే బాప్తీసం ఇచ్చే యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి యేసుక్రీస్తు ప్రభుల మీద వ్రాలిన తర్వాత ఆకాశంలో దేవుని స్వరం వినిపించింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న స్వరం వినిపించిన తర్వాత మొదటి వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మ ద్వారా శోధించబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. అరణ్యము అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే విల్డర్నెస్, డెజర్ట్ అని రాయడం జరిగింది. అరణ్యము అంటే, డెజర్ట్ అంటే, విల్డర్నెస్ అంటే క్రూర మృగాలు, విష జంతువులు, విష సర్పాలు నివసించే స్థలం అది. మరి పెద్ద పెద్ద ప్రాణులు, మహావృక్షాలు నిలయముండే స్థలం అది. అలాంటి స్థలంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు కొనుపబడ్డట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ భాగాన్ని మార్కు సువార్తలో చూసినట్లయితే మార్కు సువార్తికుడు ఒక గ్రీక్ పదాన్ని వాడడం జరిగింది, ఎక్ బాలో. ఎక్ బాలో అంటే టు త్రో అవుట్, అంటే పడవేయడం, త్రోసివేయడం, బలవంతంగా లాక్కొనిపోవడం, బలవంతంగా కొనిపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని బలవంతంగా అరణ్యంలోకి కొనిపోబడ్డట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. శోధించబడటానికి, తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యకు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా సిద్ధపడటానికి, తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ప్రభు సిద్ధపడాలి. తండ్రి అయిన దేవుని మీద సిద్ధపడాలి. తండ్రి అయిన దేవుని యొక్క కనికరం కోసము, తండ్రి అయిన దేవుని యొక్క కృప కోసము, తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కోసము మరి సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి తన కుమారుడు ఆ పరిశుద్ధ పరిచర్యకు సిద్ధపడటానికి అరణ్యంలోకి కొనిపోబడ్డట్టుగా, అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోకి లాక్కొనిపోయినట్టుగా, అరణ్యంలోకి నెట్టివేయబడ్డట్టుగా, అరణ్యంలోకి త్రోసివేయబడ్డట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకే పని చేపట్టక ముందు, ఇంకే పని పూనుకోక ముందు, ఇంకే పని గురించి ఆలోచన చేయకముందు తాను ముందు సిద్ధపడాలి. పరిశుద్ధ పరిచర్యకు యేసయ్య సిద్ధపడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని బలవంతంగా లేక లాక్కొనిపోయినట్టుగా అరణ్యంలోకి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడెను. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ లాక్డౌన్ ఎందుకు వచ్చింది, కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అని మనమందరము రకరకాలుగా ఆలోచన చేస్తుంటున్నాం. రకరకాలుగా ఆ బైబిల్ భాగాలను తీసుకొని ధ్యానం చేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో కరోనా వైరస్ ఎందుకు వచ్చిందో, ఈ లాక్డౌన్ ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసినట్టయితే, ఈ లాక్డౌన్ బలవంతంగా మన మీద ఎందుకు నెట్టబడింది అంటే, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క
పరిశుద్ధ దినం గురించి సిద్ధపడడానికి, రెండవ రాకడ గురించి సిద్ధపడడానికి, రెండవ రాకడ త్వరలో ఆసన్నమవుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ మన మనోనేత్రాలను తెలిసి మన కళ్ళ ముందుంటున్న కొన్ని దృశ్యాలను కొన్నిటిని మనకు చూపిస్తూ రెండవ రాకడకు సాదృశ్యమైన ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని, నీ కుటుంబం ఎత్తబడే గుంపులో ఉండాలని, నీ సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు చిత్తం. కాబట్టి పరిశుద్ధంగా సిద్ధపడడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లాక్డౌన్ పీరియడ్ ని మనకిచ్చినట్టుగా మనం గ్రహించవలసి ఉంటున్నాం. ఎందుకు అంటే మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడానికి, ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ యేసయ్య కల్వరి శిలువలో కార్చిన రక్తంలో కడుక్కొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, రెండవ రాకడ కోసం సంసిద్ధపడడానికి, ఎగిరే గుంపులో ఉండడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మన కుటుంబాలను దైవత్వంలోకి నడిపించడానికి, మన సంఘాలను ప్రార్థనలో వాక్యంలో ఎత్తిపట్టుకుంటూ పరిశుద్ధతలోకి నడిపించడానికి ప్రభుల వారే మనకు ఈ సిద్ధపాటు కాలాన్ని ఇచ్చాడని భావించి ఈ సిద్ధపాటు కాలాన్ని మనం సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్నట్టయితే మన జీవితాలు, మన కుటుంబం, మన సంఘం, మన సమాజము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అని గ్రహించి మనల్ని మనము ఈ లాక్డౌన్లో సమయాన్ని వృధా చేయకుండా మనల్ని మనం ఎక్కువగా ఆత్మీయంగా సంసిద్ధపరచుకోవడానికి, ఆత్మీయ పోరాటానికి, రానంటున్న పరుగు పందెంలో శోధనలు జయిస్తూ జీవించడానికి, రానంటున్న కాలంలో సాతాను కుయుక్తులను ఎదుర్కొంటూ, సాతాను అగ్ని బాణాలను ఎదుర్కొంటూ, సాతాను వలయంలో పడిపోకుండా యేసయ్య బిడ్డలుగా భూలోకంలో జీవించడానికి, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తూ, యేసు క్రీస్తు ప్రభుల వారిని మహిమపరుస్తూ మనం జీవించడానికి ప్రభు మనకిచ్చిన ఇది పరిశుద్ధ సమయం అని భావించి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకునే రీతిలో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రెండవ వచనం మనం చూద్దాం. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, యేసు క్రీస్తు ప్రభుల వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యకు సిద్ధపడ్డట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యకు ఉపవాసంతో 40 దినాలు సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసయ్య అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన గొప్ప కార్యాలు, కానీ విని ఎరగని సంఘటనలు, భీకరమైన కార్యాలు, గంభీరమైన కార్యాలు యేసయ్య జరిగించినట్టుగా, ఆయన వాక్యాన్ని అధికారంతో బోధించినట్టుగా, ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే అనేక మందికి రోషం పుట్టినట్టుగా, అనేక మంది హృదయాలు కదిలినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాటన్నిటికీ కారణం ఏంటిదంటే ఈ 40 దినాల సిద్ధపాటు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, రానైతున్న కాలంలో మన పరిశుద్ధ పరిచర్య గంభీరంగా జరగాలి అంటే, మన పరిశుద్ధ పరిచర్యలో ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు జరగాలి అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ ని మనం సరైన రీతిలో ఆత్మీయంగా సిద్ధపరచుకున్నట్టయితే అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. ఈ వచనంలో రెండవ విషయం, గమనించవలసిన విషయం ఏంటిదంటే ఆయన ఆకలి కొనగా యేసు క్రీస్తు ప్రభుల వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ తర్వాత ఆకలి కొంటున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటారా. ఇది సర్వసాధారణము. ఒక పూట అన్నం తినకపోతేనే మనకు ఆకలి అవుతుంది. 40 దినాలు ఉపవాసం ఉన్న ఈ దేవుని కుమారుడికి ఆకలి కొనడం సర్వసాధారణమే. యేసు క్రీస్తు ప్రభుకి ఆకలి పుట్టినట్టుగా, ఆకలి కొంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. సాతానుడు మానవుడిని పట్టుకోవడానికి ఇదే సరైన సమయము. ఎందుకు అంటే బలహీనతలను గ్రహించి బలహీనతల్లో మనల్ని పడగొట్టడానికి సాతానుడు ఎప్పుడూ మన వెంటే ఉంటూ ఉంటాడు. మన బలహీనతలు ఏంటో గ్రహించి ఆ బలహీనతలో పడగొట్టడానికి సాతానుడు ఎప్పుడు కాపుగాస్తూనే ఉంటాడు. సాతానుడు ఎప్పుడు మాటేసి మరి మన బలహీనతలు ఎప్పుడు తెలుసుకొని మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
దేవుని బిడ్డలు వాక్యం చదవకుండా, దేవుని బిడ్డలు ప్రార్థించకుండా, దేవుని బిడ్డలు పాటలు పాడకుండా, దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని బిడ్డల్ని పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళనివ్వకుండా, దేవుని బిడ్డల్ని గృహ కూడికలకు వెళ్ళనివ్వకుండా, దేవుని బిడ్డలను సాక్ష్యం చెప్పకుండా, దేవుని బిడ్డల్ని సాక్షార్థమైన జీవితం జీవించకుండా సాతానుడు ఎప్పుడూ మాటేస్తూనే ఉంటాడు. బలహీనతలను పట్టుకొని ఆ బలహీనతను పడగొట్టడానికి ఈ సమయంలో యేసయ్య బలహీనుడిగా ఉన్నాడన్న సత్యాన్ని సాతాను గ్రహించింది కాబట్టి సాతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయనను శోధించడానికి, ఆయనను జయించడానికి, ఆయనను పడగొట్టడానికి సాతాను ఎన్నో కుయుక్తులు పన్ని, ఎంతో కాపుగాసి, ఎంతో మాటివేసి బలహీన స్థితిలో ఉంటున్న యేసయ్యను, శారీరకంగా బలహీన స్థితిలో ఉంటున్న యేసయ్యను పడగొట్టడానికి, శోధనలోకి నెట్టివేయడానికి, శోధనలోకి తీసుకొని వెళ్ళడానికి సాతానుడు వేసిన పథకాన్ని మనం చూద్దాం. 3వ వచనం నుంచి ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడవైతే అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. నీవు దేవుని కుమారుడవైతే సాతాను యేసుక్రీస్తు ప్రభుని ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడవైతే, సాతానుడు దేవుని ఛాలెంజ్ చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని ఛాలెంజ్ చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని రెచ్చగొడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని ఆవేశానికి తీసుకొస్తూ ఉంటున్నాడు. కానీ యేసయ్య సాతాను ఉచ్చులో, సాతాను బంధకంలో పడిపోవట్లేదు. మనం చూద్దాం. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. 4వ వచనం, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉన్నదనెను. యేసుక్రీస్తు ప్రభు సాతానుడికి ఆన్సర్ ఇస్తున్నాడు. సాతానా, నువ్వు పిచ్చివాడివి. మానవుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుడు ఆహారం అవసరం లేదని ఇక్కడ చెప్పట్లేదు. ఆహారం అవసరమే, శారీరకంగా బలం పొందడానికి ఆహారం అవసరమే. ఆహారంతో పాటు ఆహారం కంటే మిన్నైంది ఏంటో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అనే మాట యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, రొట్టె కోసం మనం ఎంత శ్రమిస్తుంటున్నామో జీవాహారం పొందుకోవడానికి కూడా మనం అంతకంటే ఎక్కువగా శ్రమించాలని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఆహారం కోసము దైనందిన జీవితంలో మన కుటుంబానికి ఆహారం ఇవ్వడానికి, మనము ఆహారం పుచ్చుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నామో అంతకంటే ప్రాముఖ్యమైంది ఆ జీవాహారము సంపాదించుకోవడానికి అంతకంటే ఎక్కువగా శ్రమించాలని, అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలని, అంతకంటే ఎక్కువగా వాక్యాన్ని చదువుకోవాలని, వాక్యాన్ని నెమరువేయాలని, వాక్యాన్ని కంటతబట్టాలని, వాక్యాన్ని ధ్యానం చేయాలని, దేవుణ్ణి ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభుల వారి మాట ద్వారా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతికెదరు. నరులకు కావాల్సిన జీవాహారం ఏంటిది అంటే యెహోవా మాట, దేవుని మాట. దేవుని మాట ఆహారం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైంది. మరి ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, ఈ కాలంలో కరోనా వైరస్ ని జయించడానికి, ఈ కాలంలో కరోనా వైరస్ తో ఫైట్ చేయడానికి, ఈ కాలంలో కరోనా వైరస్ వచ్చినా మరి ఏ రీతిగా కరోనా వైరస్ ని మనం చంపేయాలనో మనము మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. జింక్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, సి విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, విటమిన్ D3 టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, ఎండలో కూర్చుంటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తుంటున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. అయితే వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఎన్నో రెట్లు ఇమ్యూనిటీ పవర్ ఉంటున్న జీవాహారాన్ని నువ్వు సంపాదించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే, వాక్యం నీ శరీరంలో ఉన్నట్లయితే, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబట్టినట్లయితే ఆ యొక్క కరోనా వైరస్ ని యేసయ్య రక్తం
కడిగి వేస్తుంది. ఆ కరోనా వైరస్ ని యేసయ్య రక్తం మరి చంపేస్తుంది. ఇవన్నీ ముఖ్యమే. ఎక్సర్సైజ్ ముఖ్యమే, విటమిన్ D3 ముఖ్యమే, ఎండలో కూర్చోవడం ముఖ్యమే, జింక్ టాబ్లెట్స్ ముఖ్యమే, విటమిన్ C ముఖ్యమే, సిట్రిక్ యాసిడ్ తో ఉన్న ఫ్రూట్స్ ని సేవించడం ముఖ్యమే, కషాయం సేవించడం ముఖ్యమే, ఇమ్యూనిటీకి కావాల్సిన పదార్థాలు సేవించడం ముఖ్యమే. వాటితో పాటు జీవాహారాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నో రెట్లు అధికమైన శక్తిని, ఎన్నో రెట్లు అధికమైన ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చే దేవుని మాట వలన నరులు బ్రతికెదరు. ఆ మాట మనం సంపాదించుకోవాలి, ఆ మాటను నేర్చుకోవాలి, ఆ మాటను ధ్యానం చేయాలి, ఆ మాటను ప్రకటించే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడికి ఒకడు బోధించుచు ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో రాస్తుంటున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించు, వాక్యాన్ని బోధించుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి. అట్ట మాత్రమే కాకుండా ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకోనొచ్చు. వాక్యానుసారంగా ఒకడి జీవితం సరిగా లేకున్నట్లయితే వారిని మందలించవలసిన అవసరం ఉంది అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. నాకెందుకులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏ రీతిగానైనా ఏ విధంగానైనా అతనికి వాక్యం చేత బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయము అపోస్తలుడైన పౌలు చెప్తూ సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి. దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు జీవితంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతటిని పాండిత్యం చేసినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా గమలీయేలు అనే బోధకుడి యొద్ద పాదాల చెంత అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం అంతటిని అధ్యయనం చేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మనలో జీవించాలి. ఇంకొద్ది కాలంలో బైబిల్ దొరకని కాలం రాబోతుంది. ఇంకొద్ది కాలంలో పాఠన పుస్తకాలు దొరకని కాలం రాబోతుంది. ఇంకొద్ది కాలంలో ఆరాధన క్రమం పుస్తకాలు దొరకని కాలం రాబోతుంది. ఆ కాలంలో దేవుణ్ణి కీర్తించాలి అంటే, ఆ కాలంలో దేవుణ్ణి ధ్యానం చేయాలి అంటే, ఆ కాలంలో పాటలు పాడాలి అంటే, ఆ కాలంలో ఆరాధనలు చేయాలంటే ఇవన్నిటిని మనం నేర్చుకోవాల్సిన వారము. పాటలు నేర్చుకోవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, పాపపు ఒప్పుకోలు ప్రార్థన నేర్చుకోవాలి, విశ్వాస సూత్రాలు నేర్చుకోవాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, విజ్ఞాపనలు నేర్చుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు వాక్యం మీ జీవితంలో సమృద్ధిగా నివసింపనియండి. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్నంత కాలము మనము పాపంలో పడిపోము, శోధనలు జయిస్తూనే ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మొదటి శోధన జయించాడు. శారీరకమైన ఈ శోధన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని వాక్యం ద్వారా శోధన జయించినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మనం చూద్దాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరంన ఆయన నిలబెట్టి, మళ్ళా నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాయికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానికి చెప్పాను. ఆత్మీయమైన శోధన యేసుక్రీస్తు ప్రభు
స్పిరిచువల్ టెంప్టేషన్ ని ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఆత్మీయమైన శోధన. యేసుక్రీస్తు ప్రభుని దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్లి, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఇక్కడ నుంచి దూకు, ఇక్కడ నుంచి దూకినట్టయితే దేవదూతలు వచ్చి నీ పాదాలు రాయిలకు తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటాను కదా అని యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తూ ఉంది. ఈ ఛాలెంజ్ ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి వాక్యం ద్వారానే జయిస్తూ ఉంటున్నాడు. సాటన్ ఈజ్ అగైన్ ఛాలెంజింగ్ జీసస్ స్పిరిచువల్లీ. నువ్వు ఇక్కడ నుంచి దూకినట్టయితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా. ఈ లోకంలో మనం కూడా అప్పుడప్పుడు కొన్ని ఛాలెంజెస్ తీసుకుంటూ ఉంటాం. కానీ మనము ఏ ఛాలెంజ్ని స్వీకరించాలి, ఏ ఛాలెంజ్ని స్వీకరించొద్దు, ఏ శోధన ఏ రీతిగా జయించాలి, ఏ రీతిగా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా శోధనలు జయించుకోవాలో మనం తెలుసుకోవాలి. కరోనా వైరస్ పాండమిక్ విజృంభిస్తున్న కాలంలో మనం జీవిస్తుంటున్నాం. బ్లాక్ ఫంగస్ వచ్చింది, వైట్ ఫంగస్ వచ్చింది, ఎల్లో ఫంగస్ కూడా వచ్చిందంట. ఒక తుఫాన్ వెళ్ళిపోయింది, ఇంకో తుఫాన్ రేపు ఎల్లుండో తీరం దాటడానికి రెడీగా ఉంది. అక్కడక్కడ భూకంపాల గురించి వింటూ ఉన్నాం. ఈ వారంలోనే జపాన్ లో భూకంపం వచ్చింది, థాయిలాండ్ లో భూకంపం వచ్చింది, చైనాలో భూకంపం వచ్చింది, అతివృష్టి అనావృష్టి ఇలాంటి వార్తలు వింటూనే ఉంటున్నాం. గంగా నదిలో శవాలన్నీ కొట్టుకపోతూ ఉంటున్నాయంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఇలాంటి విపత్తు కాలంలో గాలిలో దీపం పెట్టి దేవుడా అని మనం ప్రార్థించినట్టయితే ఒక్కోసారి దేవుడు ఆ ప్రార్థన వినడేమో. మనల్ని మనము కాపాడుకోవాలి, మనల్ని మనం భద్రపరచుకోవాలి. ఆ ప్రభుత్వం యొక్క మాటలు వినాలి, సైన్స్ యొక్క మాటలు వినాలి, డాక్టర్స్ చెప్తున్న మాటలు వినాలి. వీటన్నిటిని విని ఆ తర్వాత మనం ప్రార్థించినట్టయితే, ఆ తర్వాత దేవుణ్ణి వేడుకున్నట్టయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. శానిటైజ్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ ని పాటించాలి, మాస్క్ తొడుక్కోవాలి, డబుల్ మాస్క్ తొడుక్కోవాలి అవసరమైతే. ఇలాంటి పరిస్థితులు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం పాటిస్తూ మరి ఆ ఇంట్లోనే హౌస్ అరెస్ట్ కావాలి, ఇంట్లోనే జీవించాలి. లాక్డౌన్ రూల్స్ ని, లాక్డౌన్ ప్రోటోకాల్స్ ని, కోవిడ్ ప్రోటోకాల్స్ ని మనం అన్ని పాటించాలి. ఇవన్నీ పాటించినాక కూడా కరోనా వైరస్ వచ్చినట్టయితే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ హెచ్చరికలన్నీ బేఖాతరు చేసి, ఈ హెచ్చరికలన్నీ లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తిరిగి మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కోసారి మన ప్రార్థన వినడేమో. అందుకే మనం సిద్ధపడాలి. అయ్యగారు ఏంటి ఈ రీతిగా చెప్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థిస్తే ఆ రోగులు బాగుపడతారు కదా అని మీరు అనుకోవచ్చు. అవును, విశ్వాసంతో ప్రార్థిస్తే రోగులు బాగుపడతారు. ఎప్పుడు మనం అన్ని తగిన చర్యలు తీసుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మకంగా అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటూ ఉంటాడు. యేసును శోధించడానికి శాస్త్రులు పరిచయులు వచ్చి శోధిస్తున్నప్పుడు యేసయ్య వారిని ఒక నాణం తీసుకురమ్మన్నాడు. ఆ నాణం తెచ్చినాక దాని మీద ఎవరి ముద్ర ఉంది అని అడిగాడు. దాని మీద కైసర్ ముద్ర ఉంది అని వారు తెలియజేసినప్పుడు కైసర్దైతే కైసర్కే, దేవుంది దేవునికే. యేసయ్య పన్ను కట్టమని చెప్పాడు, కానీ అధికమైన పన్ను వసూలు చేయొద్దని వారిని హెచ్చరించాడు. బైబిల్ గ్రంథము దేశ చట్టాన్ని గౌరవిస్తుంది. బైబిల్ గ్రంథము దేశ చట్టాన్ని కాదని జీవించమని ఏ పౌరుడికి చెప్పదు. కాబట్టి మనం ప్రభుత్వాన్ని గౌరవించాలి. ప్రభుత్వం యొక్క హెచ్చరికల్ని మనల్ని చేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం భద్రపరచుకోవాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత మనం ప్రార్థించినట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి ఈ విపత్తు నుంచి ఏ తెగులు మనకు, మన గుడారాలకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన సమాజానికి రాకుండా దేవుడు కాచి కాపాడుతూ ఉంటాడు. యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మీలో ఎవడైనాను అనారోగ్యంతో ఉన్నాడా వాడు సంఘ పెద్దలకు చెప్పవలెను. సంఘ పెద్దలకు పిలువనంపాలి. వారు వచ్చి ప్రభునామం పేరట తైలంతో రాసినప్పుడు ఆ రోగి స్వస్థపరచబడును అని బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది మరి దేవుని బిడ్డలు
మరి ఆ తైలం తీసుకొని, కొబ్బరి నూనె తీసుకొని హాస్పిటల్లోకి వెళ్ళి ఆ రోగులకు ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె రాస్తూ ఉంటున్నారంట. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అనవసరంగా మనం వెళ్ళి హాస్పిటల్లకు వెళ్ళి ఇతరుల మతస్థులకు ఆటంకకరమైన విషయాలను మనం చేసినట్టయితే లేనిపోని ప్రాబ్లమ్స్కి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆ రీతిగా చేసిన కొంతమంది స్త్రీలు, కొంతమంది కాపర్లు మరి జైలు శిక్ష వారికి పడినట్టుగా చూస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది బోధకులు ఛాలెంజ్ చేస్తుంటున్నారు. కేసీఆర్ గారికి, జగన్ గారికి, మోడీకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక దినం ప్రార్థన దినంగా డిక్లేర్ చేయి, మా దేవుడు నయం చేస్తాడు. తప్పండి. మనము ఇలాంటి ఛాలెంజెస్ మనం చేయకూడదు. మనం మోకాలని ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఇతరులకు మన దేవుని శక్తిని నిరూపించవలసిన అవసరం లేదు. యేసయ్య శక్తి ఏంటో 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటిదంటే మనం ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని వాక్యాన్ని వినేవారికి ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. కానీ ఛాలెంజెస్ కాదు. ఛాలెంజ్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఛాలెంజ్ చేయడం ద్వారా మనం అవిశ్వాసంలోకి వెళ్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ యేసయ్య సాతాను మాట విని, సాతాను ఛాలెంజ్ విని ఆ శిఖరం మీద నుంచి దూకొచ్చు. కానీ జీసస్ డిడ్ నాట్ డూ లైక్ దట్. యేసయ్య ఆ రీతిగా చేయలేదు. ఒకవేళ యేసయ్య శిఖరం మీద నుంచి కాలు జారి కింద పడితే తప్పకుండా 100% దేవదూతలు వచ్చి కాపాడతారు. కానీ సాతాను యొక్క కుయుక్తులకు లోనై, సాతాను యొక్క వలయంలో పడిపోయి, సాతాను ఉచ్చులో పడిపోయి, సాతాను ఛాలెంజ్ కోసము దూకినట్టయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి ఛాలెంజెస్ ని స్వీకరించవలసిన అవసరం లేదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 116వ సంకీర్తన 11, 10, 11, 12 వచనాల్లో మనం చూస్తుంటాం. కాలు జారి పడకుండా నా పాదములను కాపాడిన దేవా నీకు స్తోత్రమని దావీదు మహారాజు రాస్తూ ఉంటాడు. ఒకవేళ కాలు జారి పడిపోయే స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా దూతలకు ఆజ్ఞాపించి తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు. కానీ ఎవరి కోసమో ఎందుకోసమో ఛాలెంజెస్ చేస్తే ఒకవేళ వాటి పరిణామం ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. యేసయ్య సాతాను వేసిన ఈ ఛాలెంజ్ కి వాక్యంతోనే బుద్ధి చెప్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి శోధించొద్దు అని నీకు తెలియదా? దేవుణ్ణి శోధించొద్దని రాయబడి ఉన్న సంగతి నీకు తెలియదా అని సాతానుకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మీరు మసాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నిర్గమ కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వారికి బాగా దాహమైనప్పుడు నీళ్లు దొరకనందువల్ల వారు మోషే మీద, దేవుని మీద సనుక్కుంటున్నప్పుడు మోషే ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుడు మోషేతో సెలవిస్తుంటున్నాడు, మోషే నీ కర్ర తీసుకొని ఆ బండను కొట్టు, ఆ బండకు తాకించు అని చెప్పినప్పుడు మోషే దేవుని మాట విని ఆ కర్రను తీసుకొని బండకు తాకించినప్పుడు బండలో నుంచి జీవ జల ఊట ఉబికి పైకొచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ రీతిగా ఇశ్రాయేలీలు అరణ్యంలో జీవాహారాన్ని, జీవ జల ఊటను సేవించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో అదే మాట మోషే ఇశ్రాయేలీయులకు చెప్తుంటున్నాడు. మసాలో దేవుణ్ణి శోధించినట్టు మీ ఇంకొద్ది దినాల్లో ప్రవేశించే పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుణ్ణి శోధించకండి. దేవుణ్ణి శోధించొద్దు, పరిశుద్ధాత్మను దూషించొద్దు, దేవుని యొక్క శక్తిని మనం పరీక్షించొద్దు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా ఈ యొక్క ఆత్మీయమైన శోధన జయించి సాతానుడికి తగిన జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. 8, 9, 10 వచనాలు మనం చూద్దాం. ఈ భాగాలలో 3వ శోధన మనం చూస్తున్నాం. 3వ శోధన
మానసికమైన శోధన, సైకలాజికల్ టెంప్టేషన్. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పాను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. మూడవ శోధన మనం గమనించాలి. మూడవ శోధన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఓ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ కొండ నుంచి కింది భాగంలో ఉంటున్న ఆ లోకంలో ఉంటున్న లోకాశలు, లోక పోకడలు, లోకంలో ఉంటున్న రాజ్యాలు, లోకంలో ఉంటున్న అధికారము, లోకంలో ఉంటున్నవన్నీ చూపించి, నువ్వు నాకు సాష్టాంగపడి నమస్కారం చేసినట్టయితే ఈ లోకం మీద అధికారాన్ని, ఈ లోక రాజ్యాలన్నీ, ఈ లోకంలో ఉంటున్నవన్నీ నీకు ఇస్తా, నువ్వే రాజువు, నువ్వే ఎంపరర్వి, నువ్వే కింగ్వి అని సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని రెచ్చగొడుతున్న శోధన మనం చూస్తుంటున్నాం. 10వ వచనం చూసినట్టయితే యేసయ్య సాతానుడికి తగిన జవాబు ఇస్తున్నాడు. సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపనని రాయబడి ఉన్నది. సాతానును గద్దిస్తూ ఉంటున్నాడు. సాతానును గద్దించే పవిత్రమైన స్థితికి మనం ఎదగాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. మన యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎంతగా ఉండాలి అంటే, సాతాను శక్తులను, దుష్ట శక్తులను, మంత్రతంత్ర శక్తులను రిబ్యూక్ చేసే స్థితిలో, వాటిని బంధించే స్థితిలో, వాటిని పో అని ఎలగొట్టే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క సమయంలో మనం హెచ్చరించబడుతుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, లోకంలో ఉంటున్న అధికారం వైపు నువ్వు పరిగెత్తకు, లోకంలో ఉంటున్న పోకల వైపు పరిగెత్తకు, లోకంలో ఉంటున్న ఆశల వైపు పరిగెత్తకు, లోకంలో ఉంటున్న ముఖస్తుతి చేస్తూ జీవించకు, మనుషులను పూజించకు, మనుషులను నమ్ముకొని జీవించకు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ లోకంలో అధికారం కోసం పరిగెడుతున్నారు, ఈ లోక పోకళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఈ లోకంలో ఉంటున్న ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడానికి అక్రమమైన మార్గాన్ని ఎంచుకుంటున్న సందర్భాలను మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా దోచుకుంటున్నారో, ఏ రీతిగా అక్రమంగా సంపాదించుకుంటున్నారో, ఏ రీతిగా అక్రమంగా నడుస్తున్నారో, ఏ రీతిగా విచ్చలవిడి జీవితాలలో జీవిస్తుంటున్నారో మనం చూస్తుంటున్నాం. దేనికి? లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి, లోకంలో ఉంటున్న అధికారాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో ఉంటున్న వాటిని సంపాదించుకోవడానికి వాక్యాన్ని అమ్మివేసుకుంటూ, యేసును అమ్మివేసుకుంటూ, దేవుని బిడ్డలమని తెలిసి కూడా అయినా కానీ రాజీ పడుతున్నారు. ఈ లోక అధికారాన్ని సంపాదించుకోవడానికి అనేకమైన వక్రమమైన మార్గంలో జీవిస్తున్న బిడ్డల్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారిని ఆదర్శంగా తీసుకోకుండా యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ముందు లోకమంతా కనిపించింది, లోకంలో ఉన్న అధికారాన్ని చూశాడు, లోకంలో ఉంటున్న అన్ని రాజ్యాలన్నీ యేసయ్య చూసినా గాని యేసయ్య సాతానుకి నమస్కారం చేయకుండా, సాతానుతో రాజీ పడకుండా, సాతానును గద్దించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనం కూడా సాతాను ఉచ్చులో పడిపోకుండా, నేత్రాశలో పడిపోకుండా, జీవపు డమ్మంలో పడిపోకుండా, శరీర కోరికలో పడిపోకుండా, వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని ఛేదించే రీతిలో మన ఆత్మీయ జీవితం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతుంటున్నాం. సాతాను కుయుక్తులను బంధించేవారిగా, సాతానును జయించేవారిగా, సాతానును గద్దించేవారిగా మన జీవితాలు ఉన్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క సేవా జీవితం రానున్న కాలంలో అనేక విధాలుగా ఆశీర్వదించబడి, అనేక విధాలుగా మన సేవ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్టయితే అక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందే గాని, భూమి కిందనే గాని, భూమి కిందున్న నీలయందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడదు, వాటిని పూజించకూడదు. యేసయ్య చెప్తున్న వాక్యాన్ని సాతానుకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు.
లోకాశలో మనం పడిపోవద్దు, నేత్రాశలో పడిపోవద్దు, సాతాను ఉచ్చులో పడిపోవద్దు, విగ్రహారాధన చేయొద్దు, ధనాపేక్ష కలిగి జీవించొద్దు, అధికార దాహం కలిగి జీవించొద్దు. అవన్నీ తుచ్చమైనవిగా భావించి ఏ రీతిగానైతే అపోస్తలుడైన పౌలు వాటన్నిటిని పెంట కుప్పతో సమానంగా భావించాడు, మనం కూడా వాటన్నిటిని పెంట కుప్పతో సమానంగా భావించి మొదట యేసయ్య నీతిని, యేసయ్య రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉన్నట్టయితే మనకు అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడన్న విశ్వాసంతో మనం జీవిస్తూ మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికే బిడ్డలుగా మనం జీవిస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను మాత్రమే సేవించు. నీ దేవుడైన యెహోవాకు భయపడు, దేవునికి భయపడాలి, మానవులకు కాదు, శరీరాన్ని చంపే వారికి కాదు, కానీ శరీరంతో పాటు ఆత్మను చంపే దేవునికి భయపడి జీవించండి అని అపోస్తలుడైన పౌలు సంఘాలను హెచ్చరించినట్టుగా, సంఘాలకు వాక్యాన్ని బోధించినట్టుగా మనం పత్రికల్లో చూస్తుంటున్నాం. శరీరాన్ని చంపే వారికి భయపడకండి, మానవులకు కాదు, అధికారులకు కాదు భయపడేది. నువ్వు భయపడవలసింది, నేను భయపడవలసింది మనకు జీవాన్నిచ్చి ఆ జీవంతో నడిపిస్తుంటున్న పరిశుద్ధాత్మ దేవునికి భయపడి ఈ భూలోకంలో మనం జీవించ భద్రమై ఉన్నామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. శరీరాన్ని, ఆత్మను చంపే దేవునికి భయపడి జీవించాలి. ఆత్మను, శరీరాన్ని తిరిగి లేపే శక్తి గల దేవునికి భయపడి జీవించాలి. సదాకాలము పరలోకంలో మనకు స్థానాన్ని ఇచ్చే దేవునికి భయపడి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క సమయంలో వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏ రీతిగానైతే యేసయ్య ఈ 3 శోధనలు జయించాడో మనం కూడా మన శోధనలను మనం జయించాలి. మన దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి శోధన మనం జయించడానికి ఈ విపత్తు కాలంలో ముఖ్యంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, రెండో రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ జీవించాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 11వ వచనం ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ లైక్ దిస్ వర్స్ సో మచ్. అంతటా అపవాది ఆయన విడిచిపెట్టి, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మార్కు సువార్తలో ఏముందంటే, అరణ్యంలోకి వెళ్ళినప్పటి నుంచే దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉంటున్నారంట. తండ్రి అయిన దేవుడు యేసయ్యను విడిచిపెట్టలే. యేసయ్యను విడిచిపెట్టని ఆ తండ్రి అయిన దేవుడు మనం కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్టయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా మీతో సదాకాలం ఉంటానని సెలవిచ్చిన దేవుడు మనతో ఉండే దేవుడు, మనతో ఉంటున్న దేవుడు, మనతో జీవిస్తున్న దేవుడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని మనం జీవించాలి. 91వ కీర్తన 11వ వచనం ఎప్పుడు నెరవేరుతుందంటే, శోధనలు జయించినప్పుడు నెరవేరుతుంది. శోధనలో పడిపోకుండా, సాతాను కీర్తిలో పడిపోకుండా, పాపపు ఊబిలో జీవించకుండా, పాపంలో బ్రతకకుండా ఉన్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలను, యేసయ్య రక్తంలో కడగబడిన వారిని, యేసయ్యకు వారి జీవితాలను సమర్పించుకున్న వారికి దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారు. ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభుకి దేవదూతలు పరిచర్య చేశారో ఆ రీతిగానే నీకు నాకు కూడా దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు, శీలలు ఏ రీతిగానైతే వాక్యాన్ని నెమరువేసుకుంటూ వాక్యాన్ని కీర్తించినప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని పాడినప్పుడు, సంగీతంతోనూ కీర్తనలతోనూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ రాత్రి ఆ అద్భుతం, ఆ జైల్లో జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు. మహాభూకంపం పుట్టి జైలు పునాదులు కదిలి, జైలు గోడలన్నీ కదిలి, తలుపులు తెరుచుకొని సంఖ్యలన్నీ తెగిపోయి వారందరూ విడిపించబడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పడిపోయిన స్థితిలో దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటాయంట. అనారోగ్యంగా ఉంటున్న సమయంలో దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారంట. అవిశ్వాసంలో జీవించకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఏ తెగులు మన గుడారాలకు రాకుండా ఉండాలి అంటే శోధనలు జయించాలి. లోకంలో నుంచి మరి దైవత్వంలోకి రావాలి. లోకంలో నుంచి
వెలుగులోకి రావాలి, అంధకారంలో నుంచి వెలుగులోకి రావాలి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. ఆ రీతిగా మన జీవితాలు వచ్చినట్టయితే, ఆ రీతిగా మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్టయితే దేవదూతలు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. మన కాలు జారి పడకుండా, మన పాదాలు పడకుండా, మన పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటూ ఉంటారు. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, శోధనలు జయించే స్థితికి నీ ఆత్మీయ స్థితి రావాలి, నీ ఆత్మీయ స్థితి ఎదగాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సాతానును బంధించే స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఎదగాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. సాతానును గద్దించే స్థితిలోకి నువ్వు ఎదగాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అప్పుడే దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారు. మానవుడికి కాదు భయపడవలసింది, అధికారులకు కాదు దేవుని బిడ్డ భయపడవలసింది. అధికారులకు లోబడి ఉండాలి, లోబడి జీవించాలి, కానీ భయపడి జీవించద్దు. తప్పును తప్పు అని ఖండించేవారిగా, ఇది సత్యము అని బోధించేవారిగా, ఇది న్యాయము అని బోధించేవారిగా మన జీవితాలు ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అప్పుడే దేవదూతలు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. ఈ విపత్తు కాలంలో, ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కాలంలో, బిక్కుబిక్కుమని భయపడుతున్న కాలంలో, ఒకవేళ కరోనా వైరస్ నాకు వస్తే, ఒకవేళ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకు వెంటిలేటర్ దొరుకుతుందో లేదో, నాకు ఆక్సిజన్ దొరుకుతుందో లేదో, నాకు బెడ్ దొరుకుతుందో లేదో, నాకు సరైన మందులు దొరుకుతాయో లేవో, నేను బ్రతికి బయటికి వస్తానో లేవో అని బిక్కుబిక్కుమని భయపడుతూ జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, శోధనలు జయించినప్పుడు, సాతానును బంధించే స్థితిలోకి మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకున్నప్పుడు దేవదూతలు పరిచర్య చేసే అత్యున్నతమైన స్థితికి మనం ఎదుగుతూ ఉంటాం. అటువంటి గొప్ప కృప, ఆ రీతిగా దేవదూతలు పరిచర్య చేసే ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనమందరము ఎదగడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృప దయచేయను గాక. ఆమెన్. తలను వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. లోకంలో జీవిస్తున్న మేము ఏ రీతిగా శోధనలు జయించాలో, ఏ రీతిగా నీ బిడ్డలుగా జీవించాలో నానా యేసు క్రీస్తు ప్రభువు వారిని ఆదర్శంగా తీసుకొని వాక్యంలో మా పునాది వేసుకొని, యేసయ్య రక్తంలో మా జీవితాలను కడుక్కొని, మా హృదయాన్ని కడుక్కొని, మా పాపాలు కడుక్కొని సంపూర్ణమైన మనస్సుతో నేను ఆరాధిస్తూ యేసయ్య మేము జీవించడానికి, తద్వారా సాతాను కుయుక్తులను, సాతాను తంత్రాలను, సాతాను ఉచ్చులో నుంచి మేము బయటపడడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, సాతానును బంధించే స్థితిలోకి, నాయన శోధనను జయించే స్థితిలోకి మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని పెంచుమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. దేవదూతలు పరిచర్య చేసే ఉన్నతమైన స్థితిలోకి మా ఆత్మీయ జీవితాలు ఎదుగునట్లు నీ కృప మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరించమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, కరోనా వైరస్ పాండమిక్ నుంచి మా కుటుంబాలన్నింటినీ భద్రపరచమని, కాచి కాపాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.